జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి కోరారు. దీనిపై విచారించిన కోర్టు రేపటి వరకు కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా విధి విధానాలను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ 2 గంటల 15 నిమిషాలకు వాయిదా వేసింది. రైట్, ఇక జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైకోర్టులోని ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కూడా హైకోర్టులో ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రదీప్ రెడ్డి ఈ కూల్చివేత స్టే ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం హైకోర్టు అయితే కోరింది. ముఖ్యంగా ఏదైతే హైడ్రా లీగల్ స్టేటస్ గురించి అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే ప్రశ్నించింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ స్టేటస్ అంటే ఈ ఫామ్ హౌస్ సంబంధించి త్రిభువన్లో ఉండడంతో హైడ్రాకి ఇందులో కూల్చే అవకాశం లేదంటూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం ఏదైతే ప్రదీప్ రెడ్డి అంటే ఈ ఫామ్ హౌస్ సంబంధించిన ప్రదీప్ రెడ్డి ఈ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఈ పిటిషన్ అయితే స్వీకరించి దీనిపై విచారణ అయితే చేపట్టింది. ముఖ్యంగా ఇరు వర్గాల లాయర్లు కూడా దీనిపై అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే హైడ్రా విధి విధానాలు ఏంటంటూ కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. అలాగే హైడ్రా లీగల్ స్టేటస్ సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించడంతో కూడా ఏదైతే హైకోర్టు గవర్నమెంట్ లాయర్ కూడా దీనికి సంబంధించి మరికొద్దిసేపు అంటే మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత హైడ్రా లీగల్ స్టేటస్ పై వివరణ ఇస్తారంటూ కూడా జడ్జి చెప్పడంతో ప్రస్తుతం ఈ కేసుని మధ్యాహ్నం 2 గంటల 15 అయితే వాయిదా వేసింది. ముఖ్యంగా ఈ కేసు విచారణ జరిగే వరకు అంటే రేపటి వరకు కూడా హైడ్రాకి సంబంధించి ఎటువంటి కూల్చివేతలు చేపట్టడంతో కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా హైడ్రా కూడా ఆ కూల్చివేతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మధ్యాహ్నం ప్రస్తుతం ఏదైతే ఈ చివరి విచారణ కూడా మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు అయితే హైకోర్టు అయితే వాయిదా వేసింది. 2 గంటల 15 నిమిషాలకు మళ్ళీ దీనికి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి విచారణ అయితే మళ్ళీ కొనసాగనుంది. ఈ విచారణలో ముఖ్యంగా హైడ్రా లీగల్ స్టేటస్ సంబంధించి లాయర్ అయితే వివరణ ఇవ్వాల్సింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.